తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న కమిషన్ ను విడుదల చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నెల 30 లోపు కమిషన్ విడుదల చేయాలని కోరింది. రాష్ట్రంలో 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారని 5 నెలలుగా కేంద్రం నుంచి కమిషన్ రాకపోవడంతో భవన కిరాయిలు, హెల్పర్ జీతాలు చెల్లించలేక డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యను పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు ఎన్నిసార్లు తెలిపినా పరిష్కారం చేయలేదని వాపోయారు. ఈ సమస్య పరిష్కారానికి అక్టోబర్ 1, 2వ తేదీల్లో పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటిరాజు, ట్రెజరర్ నాగరాజు హెచ్చరించారు. ప్రత్యేకంగా 17,200 కుటుంబాల తరపు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు 6 నెలలు చేసినటువంటి పనికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు కమిషన్ ఇవ్వకపోవడం అనేది దురదృష్టం. ఈ నెలలో బతుకమ్మ పండుగ, దసరా పండుగ, దీపావళి వచ్చింది కాబట్టి మా ఒక్క డీలర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాళ్ళు పిల్లలకు చదువు డబ్బులు గాని, అదే విధంగా రెంట్స్ గాని, దిగిన అమాలి గాని, తూకం చేసినటువంటి వ్యక్తికి పేమెంట్ గాని, మరి వారి యొక్క జీవనోపాధి కూడా దాదాపు 35-40 ఏళ్ల నుంచి వ్యవస్థలో పనిచేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ 40 ఏళ్ల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి, 6 నెలల నుంచి కూడా కమిషన్ ఇవ్వలేని పరిస్థితి, ఈ రోజు తీసుకోలేని పరిస్థితి, మరి ఎన్నో మెమరాండాలు సంబంధించిన అధికారి గారికి, సంబంధించిన మినిస్టర్ గారికి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ, దసరా పండుగ ఈ రోజు బట్టలు కొనకుండా పండుగ చేయలేని పరిస్థితిలో మా రేషన్ డీలర్లు ఉన్నారంటే ఎంత ప్రభుత్వం మా గురించి ఎంత ఆలోచిస్తుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి.